రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో కొంత నిరుపేద విద్యార్థులకు వెచ్చించి సహాయపడాలని పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీరామదత్త సాయి పీఠం ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం రాధారపేటలో ఉన్న సిపిఎం స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజరుబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొంతకాలంగా దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో సిపిఎం స్కూల్కు కల్పిస్తున్న సౌకర్యాలపై పలువురు ప్రసంగిస్తూ పీఠం నిర్వాహకునిపై ప్రశంసలు కురిపించారు. అనంతరం విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూనిఫామ్, స్టేషనరీ, షూస్ అందజేశారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతిని, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణను, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సింగం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు వంశీ, సీకోటి యేసు, స్కూల్ కమిటీ చైర్పర్సన్ మంగా, వైస్ చైర్పర్సన్ అర్చన, సురేష్, బాబీ, దానం, కమలారాణి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇందులో బాగా చదువుకునే పిల్లలు, ఎవరైనా వెనకబడిన పిల్లలు ఉంటే వాళ్ళని ఎవరైనా చూడండి, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తారని సత్యనారాయణ గారు అంటాం. ఆ విధంగానే ఇవాళ కూడా అదే పిల్లలకి మరి బట్టలు కానీ, స్కూల్స్ కానీ, బుక్స్ కానీ, పేస్టులు కానీ ఏవి అవసరమైతే ఆ అవసరాలన్నీ కూడా ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. అందరికీ కూడా మీ అందరికీ కూడా మరి బాగా చదివి బాగా స్కూల్కి మంచి పేరు తేవాలి. ఈ ఎవరైతే మీ అందరికీ కూడా సహకారం చేస్తున్నారో ఆయనకి మంచి పేరు తేవాలి. మరి మీరు అందరం ఇంకా సమాజం లేదా సొసైటీ సుభిక్షంగా ఉందంటే ఇటువంటి సేవా తత్పర హృదయులు, మరి మానవ సేవే మాధవ సేవగా భావించే వ్యక్తులు ఉండడం బట్టి, అలాగే మన రథాలపేటలో ఉన్న కొంతమంది పెద్దలు, అలాగే స్కూళ్ళలో చదువుకుని వెళ్ళిన వారు కూడా కొంతగా వారు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ స్కూల్స్ అన్ని ఇలా జరగడం కూడా వారి సహాయం కూడా ఉందండి. ముఖ్యంగా వీరు కూడా ఒక 1 మంత్ క్రితం ఇక్కడికి రావడం, ఇవన్నీ ఫిల్ చేయడం, అలాగే మొక్కలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ చెప్పారు కదా, అప్పుడు ఇప్పుడు ఏం చెప్పారంటే ఆ రోజు మాస్టర్ మేమందరం ఉన్నప్పుడు ఇంకా ఎవరికైనా పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కానీ, షూస్ కానీ ఏమైనా అవసరం ఉందేమో, వారి బుక్స్ కానీ ఏదైనా మీరు చెప్తే మేము చేస్తామండి అని చెప్పారు. వారు ఇచ్చిన మాట ప్రకారంగా 1 మంత్ లోనే వారు చేయడం నిజంగా వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. పిఠాపురంలోనే నియోజకవర్గ పరంగా అంటే మనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనాథ పిల్లలకి ఆయన జీతాన్ని అంతా కూడా ఆయన పదవిలో ఉన్నంతసేపు కూడా ఆ పిల్లలకి ఇవ్వాలి, చదివించాలి అని చెప్పని ఒక మంచి సంకల్పాన్ని తీసుకుని నియోజకవర్గ పరంగా మొట్టమొదటి ఒక రోల్ మోడల్ ఇచ్చేదంటే అలాగా చేయగలగడం. ఆయనకి వచ్చేటువంటి జీతం మొత్తం అనాథ పిల్లలకి ఇవాళ ఇవ్వడం అన్నది మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలైంది. ఇదే సంస్కృతి మన ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. లయన్స్ క్లబ్ ఉంది, రోటరీ క్లబ్ ఉంది, అనేక సంస్థానాలతో కూడినటువంటి సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లలకి వారు చేయగలిగేటువంటి సహకారాన్ని ఇస్తే మన పిల్లల వృద్ధిలోకి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకి మీరు భరోసా ఇచ్చేటువంటి సంస్థలుగా మిగులుతారని చెప్పని తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే ఆ పిల్లలకి ఇచ్చే డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడితే మీరు సంపాదించి ఖర్చు పెట్టకపోయినా కూడా ఆ ప్రభుత్వం ఇచ్చేది ఏదన్నా సేవా సంస్థలు సాయం చేసేది వాళ్ళని పర్ఫెక్ట్గా చదివించుకుంటే రేపు పొద్దుట మంచి ప్రయోజకులు అవుతారు. ఒకటండి, ఇదంటే ఇంటి దగ్గర నుంచి మీరు పంపించడం శుభ్రంగా, అతి శుభ్రంగా, మామూలుగా కాదు. ఒక ఆఫీసర్ బిడ్డలు ఎలా వస్తారో అలాగే మీరు తయారు చేసి పంపిస్తే ఎంతో పెద్ద ఖర్చుతో కూడుకున్న చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చిన్న స్కూలు, తల్లిదండ్రులు కూడా చెప్పే విషయం. పిల్లల్ని ఎంత బాగా చదివించుకుంటే స్కూల్ మనం పెద్ద స్కూల్లో చదివించావా, కార్పొరేట్ స్కూల్లో చదివించావా, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించావా అన్నది ఇది కాదు. వాళ్ళ 10 ఏళ్ళు వచ్చే వరకు జాగ్రత్తగా